వెల్కమ్ టు ఎల్యూ బ్రోస్ పిఎఫ్ తెలుగు ఛానల్. ఈ రోజు మేము బయట వెళ్తున్నాము. ఇయర్ ఎండింగ్ కదా, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అరేంజ్ చేశారు. సో అక్కడ కిడ్స్ కార్నివల్స్ అన్ని పెడతారు. నేను ఎలా ఉంటాయో మీకు ఒకసారి చూపిస్తాను, రండి. ఇప్పుడే మేము ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాము. ఇంకా పార్కింగ్ ఏరియా ఎక్కడ అని చెప్పి అడిగి వెళ్తున్నాం అన్నమాట. ఫ్యామిలీ ఫెస్టా కదా, దానికోసం అని చెప్పి లైట్స్ అవి వేసి అరేంజ్ చేసినట్టున్నారు. పార్క్ చేసి వెళ్తున్నాము. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేయాలని పరిగెడుతున్నారనమాట. ఆయన వాళ్ళు ఆఫీస్కి ఎప్పుడు రావాలంటూ ఉండేవాళ్ళు మా పిల్లలు, కానీ ఈ రోజుకి వచ్చారనమాట. మీ బిల్డింగ్ ఏది డాడీ అని అడుగుతున్నారు. లొకేషన్ చాలా బాగుందన్నమాట, అందుకనే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, ఫెస్ట్కి వెళ్తున్నాము. ఎంట్రన్స్ లో ఐడి కార్డ్స్ స్కాన్ చేస్తున్నారు. స్టాంప్ వేస్తున్నారు అనమాట ఎంటర్ అయిన వాళ్ళందరికీ. ఇంకా చిన్నపిల్లలకి ఇలా చిన్న ట్యాగ్స్ ఇచ్చారు కిడ్స్ కార్నివల్స్ ఆడడానికి. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు లక్కీ డిప్ కోసం ఇక్కడ స్లిప్ డ్రాప్ చేయాలి. डेफिनेटली उनके और मंटू पोड ఓన్లీ వన్. ఇక్కడ ఫీడ్ ద మమ్మీ అని ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుందన్నమాట. ఈ స్మైలీ బాల్స్ ని ఆ మమ్మీ లోపలికి వెళ్ళేలాగా వేయాలన్నమాట. మా వాళ్ళు వేస్తారు చూడండి. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇది జస్ట్ స్టార్టింగే. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ లాగా ఉంది చూడండి. ఇక్కడ మా పిల్లలు పుష్ప ఇంకా కేజీఎఫ్ డైలాగ్స్ చెప్తారు చూడండి. Hello, what is the name? And you just told me that you want to say dialogue? Yeah. From which movie? Pushpa. So, all the Pushpa fans, attention here. We have a very chota Pushpa and we have a bada Pushpa. We never know. But we are just going to listen to dialogue from Pushpa. And come on. First Pushpa fan for today here is between us, and thank you very much. Okay, so looks like we have a KGF fan also, and okay, so the KGF fan and you will be giving us a dialogue from KGF. Yes, come on, let's go. I don't like it. I avoid. Why don't like me? No! But and we here like kids like you, and we don't find any reason to avoid it anymore. Please continue. Please enjoy the day. It's all for you guys. Thank you.
ఈ స్టాల్లో వచ్చేసరికి 3 బాల్స్ ఇస్తారు, స్మైలీ బాల్స్. వాటితోటి అక్కడ ఉండేటటువంటి 6 డక్స్లో నుంచి 3 డక్స్ని కిందకి పడేయాలన్నమాట. సో అలా పడేసిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు. సో ఇప్పుడు మా బాబు ట్రై చేస్తాడు, చూడండి. ఈ స్టాల్లో వచ్చేసరికి ఫిషింగ్ రాడ్ లాగా మనకి ఇలా కొక్కిలు వేసి ఇస్తారనమాట. సో వీటితోటి అక్కడ ఉన్నటువంటి ఆ వెయిట్స్ని మనము ఫిషింగ్ రాడ్ లాగా ఫిష్ని ఎలా అయితే వల వేసి పడతామో అలా పట్టి అందులో వేయాలన్నమాట. సో 3 పెట్టిన వాళ్ళకి ఏంటి అని అంటే చాక్లెట్ ప్రైజ్గా ఇస్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట మా సక్సెస్ స్టాల్స్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇక్కడ మా బాబు చాక్లెట్ గెలుచుకున్నాడు అనమాట. నెక్స్ట్ వెంటనే ఇంక మా చిన్న బాబు వెళ్ళాడు, వాడు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఇలాంటి గేమ్ రీసెంట్గా బిగ్ బాస్లో కూడా నేను చూశాను. హ్యాండ్ ప్రింట్ ఇంకా ఫుడ్ ప్రింట్ పెట్టి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. ఇక్కడ వాడు రింగ్ తిప్పుతున్నాడు, చూడండి. ఇక్కడ వచ్చి 3 రింగ్స్ అందులో పడాలన్నమాట. అక్కడ పోల్స్ లాగా పెట్టారు కదా, ఆ పోల్స్లోకి నాకు 2 రింగ్స్ పడ్డాయి, తర్వాత పడలేదు. ఇక్కడ వచ్చి లూడో గేమ్ అన్నమాట. ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి ఒక చాక్లెట్ ఉంటుంది. మా చిన్న బాబు ఇంకా పెద్ద బాబు ఆడారు. సో ఇందులో ఎవరు విన్ అయ్యారో చూడండి. ఇందులో ఫస్ట్ నుంచే మా పెద్ద బాబుకి ల్యాడర్స్ వస్తూ వచ్చాయన్నమాట. చూడండి, ఫస్ట్ 4 పడుతుంది. సో అక్కడ ఒక ల్యాడర్ రీచ్ అయ్యాడనమాట. సో నెక్స్ట్ నుంచి కూడా ఇంకా ల్యాడర్స్ రీచ్ అవుతూనే ఉంటాడు. సో ఫస్టే మా పెద్ద బాబు విన్ అయిపోయాడు అనమాట. ఇక్కడ మా చిన్న బాబుని పాము మింగేస్తుంది, చూడండి, చిన్న పాము. సో ఇంకా బ్యాక్ వెళ్ళిపోయాడు మళ్ళీ. ఫైనల్గా 99 రీచ్ అయ్యాడు. ఇంకా 1 పడితే గెలుస్తాడు అనమాట. సో 1 పడిపోయింది, గెలిచాడు చాక్లెట్. ఇక్కడ వచ్చి బెలూన్ పెద్దగా చేసి బ్లాస్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ 3 మెంబర్స్ ఎవరు బ్లాస్ట్ చేస్తారో వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తారు. ఇంకా మా హస్బెండ్ ఫస్ట్, ఇంకా వేరే వాళ్ళు సెకండ్, నేను థర్డ్ బ్లాస్ట్ చేశాను.
ఇంకా ఇక్కడేమో పజిల్ సెట్టింగ్ అన్నమాట. సో మా పెద్ద బాబు ట్రై చేస్తున్నాడు. ఫైనల్గా గెలిచేశాడనమాట. మొత్తం బాగా సెట్ చేసేసాడు. ఇందులో కూడా మా పెద్ద బాబు చాక్లెట్ గెలుచుకున్నాడు. సో కంప్లీటెడ్ అనమాట, ఇచ్చారు. కంప్లీట్ అని చెప్పు, కంప్లీట్ అని చెప్పు, అక్కడ చెప్పు చాక్లెట్ ఇక్కడ ఇటు పక్క సే థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా కార్స్ కూడా పెట్టారనమాట స్టాలు. సో కొన్ని చెక్ చేస్తున్నారు. ఇది వచ్చి ఎలక్ట్రికల్ కారు. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి కూడా చూస్తారు. To ensure the safety and security, and also please be careful with your belongings in order to you may not miss anything. So I will find a great color gloves today. Have a great time. ఇంకా గర్ల్స్ ఇంకా శారీస్ కూడా పెట్టారు. చాలా రిచ్ లుక్ ఉన్నాయన్నమాట. ఇంక ఇటువైపు అంతా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. బిర్యానీ నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. కేఎఫ్సి చికెన్ కానివ్వండి అవన్నీ. సో మేము ఇంకా వెళ్తూ ఉన్నాము ఏం కావాలో తీసుకుందామని. This is all we have been waiting for since a year, and of course we have a lot of ఇక్కడ మిర్చి బజ్జీలు కూడా పెట్టారు. సో ఇంకా అన్నీ చూసాక మా పిల్లలు కేఎఫ్సి చికెన్ తీసుకున్నారు. ఇంకా మా హస్బెండ్ ఏమో చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చారు. ఇంక ఈవెంట్ చూసుకుంటూ తింటూ ఉన్నారనమాట. దీపం జ్యోతి వెలిగించి ఇక్కడ ఇప్పుడు ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడే ఫ్యామిలీ ఫెస్టా స్టార్ట్ అయింది. వెల్కమ్ సాంగ్. ఫుల్ క్రౌడ్ ఫ్యామిలీ మొత్తం తోటి వచ్చారు. చూడండి ఎలా ఉన్నారో. ఇక్కడ మా పిల్లలు ఆరోస్ ట్రై చేస్తున్నారు. సో ఇటువైపు స్టాల్స్ అంతా కూడా మనకి గోల్డ్ జ్యువెలరీ, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలాంటివి పెట్టారనమాట. సో ఇటువైపు జ్యువెలరీ ఉందన్నమాట మొత్తం. ఇంకా గ్యాడ్జెట్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ టైటాన్ వాచెస్ అవి పెట్టారు. 20% ఆఫ్ ఉంది ఇందులో. ఇంకా డబ్బా బిర్యానీ కూడా ఉంది ఇక్కడ. ఎమ్మీ గోలా ఐస్ క్రీమ్,
ఇంకా ఇటువైపు ఏమో బంగారుపేట పానీపూరి ఇవన్నీ ఉన్నాయి, ఫేమస్ అన్నమాట ఇక్కడ బెంగళూరులో ఇవి. ఈ స్టాల్లో టర్కీస్ ఐస్ క్రీమ్ ప్రాంక్ ఉంది కదా, సో అది చేస్తారనమాట. మా బాబు చేశాడు, పెద్ద బాబు, చూపిస్తాను చూడండి. మా బాబు ఫుల్ హ్యాపీ అన్నమాట. ఎప్పటి నుంచో టర్కీస్ ఐస్ క్రీమ్ని డిఫీట్ చేయాలి అని చెప్తూ ఉండేవాడు. సో ఈ రోజు వాడికి కల నెరవేరిందనమాట. ఇంకా ఇక్కడ పాట్ బిర్యానీస్ అన్నీ చాలా మంచి మంచి వెరైటీస్ పెట్టున్నారనమాట. సో ఎక్కడెక్కడ మంచి మంచి ఏరియాస్లో నుంచి తెచ్చినటువంటి ఫేమస్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. డోనట్స్, ఇంకా ఇవన్నీ స్వీట్స్ అవి ఉన్నాయి. ఇంక ఇక్కడ ఎవ్రీడే వెజ్ మీల్స్ అని చెప్పి స్టార్టింగ్ 79 రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ ప్యాక్డ్, మనకు కావాలంటే ఇస్తారు. ఇంక ఇక్కడ ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్. మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడు స్లిప్ డ్రాప్ చేసాం కదా లక్కీ డిప్ కోసం అని చెప్పి, అవి ఇక్కడ ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు అనమాట. చాలా మందికి వచ్చాయి. లక్కీ డిప్ కోసం అని చెప్పి పిల్లల్ని ఆ స్లిప్స్ తీయడం కోసం పిలిచారు. సో మా పిల్లలు కూడా వెళ్ళారు. ఇంక ఇక్కడ ఈ కార్నివల్స్ మొత్తంలోకి తారే జమీన్ పర్ డిజిటల్ ప్లాంటోరియం అనేది చాలా మంచిగా అందరినీ ఆకట్టుకుంది అనమాట. సో ఓన్లీ పిల్లల్ని మాత్రమే అలో చేశారు. సో నేను మా బాబుకి ఇలాగా మొబైల్ ఇచ్చి లోపలికి పంపించాను అనమాట. సో లోపల ప్లాంటోరియంలో ఉండేలాగా పెట్టి ఇంకా అక్కడ ఏదో డిజిటలైజ్డ్ ఫొటోస్ అవి పెట్టారంట, ప్లానెట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. సో ఇంక ఇక్కడ బెలూన్స్ ఉంటాయి కదా, సో వాటితోటి ఆడుకుంటున్నారు అనమాట. ఫుల్ జంపింగ్, వాళ్ళు అలసిపోయేంత వరకు ఆడారు. ఫస్ట్లో అంతా మన టాస్క్లు ఆడి కొంచెం అలసిపోయారనమాట. ఇంక ఇక్కడికి వచ్చి ఇంకా ఫిజికల్గా ఇక్కడ వాళ్ళ ఆటలు ఆడుతున్నారు. ఇక్కడ నేను కొద్దిసేపు రిలాక్స్ అవుదామని కూర్చున్నాను. వాళ్ళందరూ ఎగరడానికి నేను వచ్చి కింద పడ్డాను అనమాట. ఇంక లేసేసాను అక్కడి నుంచి.
ఒకసారి మీకు నైట్ వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి. లైటింగ్స్ అవి చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని చేనేత హ్యాండ్ బ్యాగ్స్ ఇవి పెట్టారు. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా ఇటుపక్క హ్యాండ్ మేడ్ క్యాండిల్స్ ఇంకా హోమ్ డెకార్స్ అవి ఉన్నాయి. సో అవి చూసాము. ఇంకా మా పిల్లలు వచ్చి ఈ రింగ్స్ మళ్ళీ ఒకసారి నేను ఆడతాను అని అంటే కొద్దిసేపు ఆడారు. సో ఇవి చేసుకొని ఇంకా టైం అయిపోతుందన్న రిటర్న్ వెళ్దాము అని అంటే, సో ఇంకా కొన్ని ఆడాలి మమ్మీ అని అంటున్నారు. సో ఆడండి అని చెప్పాను అనమాట. సో ఇంకా బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎండింగ్లో ఏంటి అని అంటే ఒక్కటి మిస్ అయ్యారు మా వాళ్ళు, రిమోట్ కార్ ఆడడము. సో అదొక్కటి ఆడేస్తాను మమ్మీ అని అన్నారు. సరే దానికోసం తీసుకెళ్ళాను. సో ఇలా ఆ సర్కిల్ మొత్తం కంప్లీట్ చేసుకొని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు తీసుకొని వస్తే ఒక చాక్లెట్ ఇస్తారు. సో ఆడారనమాట. అలా మేము ఫ్యామిలీ ఫెస్ట్ అని బాగా ఎంజాయ్ చేసి వచ్చేసాము రిటర్ను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మా పిల్లలు గెలుచుకున్న చాక్లెట్స్ ఆ గేమ్స్లో.